హలో మూవీ లవర్స్. శ్రీహర్ష, కషికా కపూర్లు జంటగా సింగర్ ఎస్పి చరణ్ ప్రధాన పాత్రలో పవన్ కేతరాజు డైరెక్షన్లో వచ్చిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్లా ఉండే ఫాదర్ అండ్ సన్ కిషోర్ సిద్ధులు అనాథలకు ఏదైనా కష్టం వస్తే హెల్ప్ చేయడంలో అందరికన్నా ముందుంటారు. అనాథ శవాలకు దగ్గరుండి మరీ అంత్యక్రియలు జరిపిస్తుంటాడు కిషోర్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల కిషోర్ సిద్ధులిద్దరూ ఒక కేసులో ఇరుక్కుని గోవాకి పారిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడని అనిపించింది నాకైతే. కాకపోతే రెగ్యులర్గా అనిపించే కామెడీ సీన్స్, హీరో హీరోయిన్ల కాలేజ్ లవ్ ట్రాక్ కథకి అడ్డంగా వస్తూ మూవీ ఫ్లోని దెబ్బతీశాయి. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ స్టోరీకి మైథలాజికల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి మూవీకి ఒక డివోషనల్ టచ్ ఇవ్వడం బాగుంది. మూవీ క్లైమాక్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు తను కంపోజ్ చేసిన శివుడు సాంగ్ కూడా బాగుంది. ఫాదర్ గా కిషోర్ పాత్రలో ఎస్పి చరణ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ గా ఉంది. కొడుగ్గా సిద్ధు పాత్రలో కొత్త నటుడు శ్రీహర్ష యాక్టింగ్ కూడా పర్వాలేదు. సిద్ధు లవర్ స్వీటీ పాత్రలో కషికా కపూర్ యాక్టింగ్ కూడా ఓకే. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్గా అనిపించిన కథ, ప్రాపర్గా లేని స్క్రీన్ ప్లే, డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేసిన విధానం బాగాలేకపోవడం, ఎంటర్టైన్మెంట్ కోసం ఇరికించిన లవ్ ట్రాక్ కామెడీ సీన్స్ ప్లేస్మెంట్స్ కూడా సరిగా లేకపోవడం, వీక్గా ఉన్న విలన్ క్యారెక్టర్ ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే స్లో నెరేషన్ అండ్ బ్యాడ్ స్క్రీన్ ప్లే వల్ల కథలో బలమైన ఎమోషనల్ యాంగిల్ ఉన్నా కూడా ఇదొక రొటీన్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా మిగిలిపోయింది. థియేటర్స్లో చూసేంత గొప్ప సినిమా ఏం కాదు. ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఓటీటీలో వచ్చాక ట్రై చేయడం బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.